గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో ప్రతిష్టాత్మకమైన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా శ్రీ మానేపల్లి సూర్యనారాయణ గుప్తా గారు ఎన్నికవడం జరిగింది. వారిని ఈరోజు మన వేదిక వద్ద సత్కరించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు మిత్రులకు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ మానేపల్లి గుప్తా గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ శ్రీ కొండా రామబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలంకరించిన శ్రీ మానేపల్లి గుప్తా గారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేసుకోవడానికి ఆహ్వానం పలికాం. వారికి కూడా సాధారణంగా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కన్వీనర్ గారిని కోరుతున్నాం. శుభోదయం అండి. ఈనాడు ఈ వేది మీదకి తెలుస్తాను కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ మానేపల్లి గుప్తా గారికి స్వాగతం పలుకుతూ, ఇక్కడికి విచ్చేసిన మానిక మెంబర్స్కి, BMW వాకర్స్కి, ఇతర వాకర్స్ అందరికీ, పెద్దలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 1954లో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ కొండాల బంగారాజు గారి అధ్యక్షతన ఆదివారం బజార్లో ఇప్పటి వరమహాలక్ష్మి బిల్డింగ్ ఉన్న మేడపైన తొలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో కొండాల బంగారాజు గారు వ్యాపారస్తులందరూ ఆనాడే ఆయన ముందు చూపుతో ఆయన ఏర్పాటు చేశారు. వ్యాపారస్తుల యొక్క కష్టరోగాలు తెలుసుకుని ఆనాడు ఆఫీసర్తో కూడా మాట్లాడి ఏ రకంగా చేయాలి, ఒక యూనిటీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దలు కొండాలు గారు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఏర్పాటు చేశారు. అది అభివృద్ధి చెంది సొంత బిల్డింగ్ కట్టుకొని దాంట్లో మనం వ్యాపారస్తుల యొక్క సమస్యలు తెలుస్తూ ముందున్న సంస్థ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా మానేపల్లి గుప్తా గారు సుమారు దఫదఫాలుగా ఒక 10 సంవత్సరాలు పైబడే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం 2026-27కి వారు ఏకగ్రీయంగా అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా మనం 4 రోజుల క్రితం మన వేదిక మీద మనం సభ్యులందరూ వారికి సన్మానం చేయాలని ఏకగ్రీయంగా ఆమోదం తెలిపిన వెంటనే వారితో మాట్లాడితే పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానేపల్లి గుప్తా గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. కానీ వారు ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి,
ఆయన చంద్రబాబు శివ గారు ఇద్దరు కలిపి ఇక్కడ మన గేట్ దగ్గర ఆశ్రమం కూడా నిర్మించిన మీకు తెలిసిన విషయమే. ఆశ్రమం చూడటానికి కూడా మనకి గౌరవం ఈ మార్నింగ్ మెంబర్స్ అందరూ వచ్చి చూడండి. అలాగే మనం అందరం వేసి మనం ఆ రోజు మనం మానేపల్లి గుప్తా గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మేము కోరుకునేది ఏంటంటే వ్యాపారస్తులకు సంబంధించిన ఆఫీసులు ప్రతి ఆఫీసుల్ని మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న పరిష్కారం చేసేట్టుగా వ్యాపారస్తులందరికీ ఉపయోగపడేలాగా ప్రతి డిపార్ట్మెంటు తాగేసి మీరు వ్యాపారస్తులను సమన్వయపరిచి వారి డౌట్లని తెలిస్తే బాగుంటుందని మా కోరిక. మీరు చేస్తున్నారు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కార్యక్రమాన్ని మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వేతన్ మేనేస్తున్నాం, జిఎస్టీ అవునండి, వెనకంట అవునండి, లేబర్ అవునండి, ఇత్యాది చాలా మనకి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంట్లో వ్యాపారస్తులతో రైస్ మిల్లర్స్తో సమస్యలు ఉన్నాయి. ఇలాగా డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయండి. అందరినీ కలిసి మీరు ఒక్కొక్కరిని ఒక నెలకి ఒక్కొక్క మీటింగు పెట్టి జనరల్ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి అందరినీ వ్యాపారస్తులు అందరినీ సమస్యలు ఉంటే ముఖాముఖం మాట్లాడుకుంటే వారు బాగుంటుందని మా ఉద్దేశం. అలా చేయాలని కోరుకుంటూ తర్వాత మన ప్రోగ్రామ్ విన్నరు ఒల్లూరు శ్రీనివాస గుప్తా గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాక మానేపల్లి గుప్తా గారికి సత్కారం చేసినాక వారు మన అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. ఒల్లూరు శ్రీని గారిని మాట్లాడడానికి పర్లేదు, సీని గారు మాట్లాడతారు. మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా శుభోదయం. మరి ఈరోజు డైనమిక్ ప్లేయర్స్ అంటాం, డైనమిక్ అండ్ డాషింగ్ అండ్ ఎందుకంటే ఆయన యొక్క నైజం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి మాకైతే బాగా మరి సన్నిహితంగా ఉంటాం కాబట్టి బాగా తెలుసు. ఎవరిని లెక్క చేయని మనస్తత్వం, ఏదైనా సరే గట్టిగా మాట్లాడే మనస్తత్వం అయింది. అది ఏదో సినిమా హీరో కృష్ణ దర్శనంగా ఎందుకు వచ్చిందంటే ఎవరన్నా సరే అతని పరిస్థితి అతని యొక్క నడవక అలా ఉండేది. అలాగే ఈయన కూడా ఎవరిని లెక్క చేయకుండా అలాగే మాట్లాడే పరిస్థితి. ఎవరైనా సరే ఇప్పుడు ఇందాక రాంబాబు గారు ఉన్నారు, అలాగే ఆయన చేసిన 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంది. అప్పట్లో కూడా మరి ఏపీ జిఎస్టీ ఉండేది, తర్వాత వ్యాట్ వచ్చింది, వ్యాట్ తర్వాత అప్పుడు జిఎస్టీ వచ్చింది. అది అన్ని ఈ యాక్ట్ అన్ని సంస్థలకి ఉన్నది కాబట్టి అది అవగాహన సదస్సులు ఆయన పెట్టడం అవన్నీ కూడా ముందు నుంచి కొద్దిగా ఆయనకి వెంటనే విద్య. ఆయన అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కాల్ చేయడం, అత్యధికంగా మరి ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తోటే మరి సన్మానించడం, ఇవన్నీ కూడా ఆయన నేతృత్వంలో జరిగినాయి. అన్నీ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క బిల్డింగ్ను కూడా రెన్యువేషన్ చేయడం, పైన అంత బాగా దాన్ని ఒక స్థితికి తీసుకురావడం కూడా ఆయన చేశారు. అయితే ఆయన చేయలేని పని ఒకటి ఉండిపోయింది. అది ఆయన మనసుకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపార సంస్థలు అనేది వ్యాపారాలు అనేవి రకరకాల వ్యాపారాలు. అంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి మన భీమవరంలో 16 సార్ ఉన్నాయి, 14 ఉన్నాయి. అంటే బులియన్ మర్చెంట్స్, రైస్ మిల్లర్స్, అలాగే కిరాణా మర్చెంట్స్, అలాగే ప్యాడీ అండ్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్, సిమెంట్ ఐరన్ డీలర్స్, అలాగా ఇత్యాది వర్తకాలన్నీ కూడా ఒక 14 యూనిట్లు ఉన్నాయి. దాని తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ దాని తర్వాత ఎన్నో, అంటే ఇక్కడ ఏరియాలో వచ్చి ఈ ఏరియా అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్, అగ్రికల్చర్కి సంబంధించిన రైస్ మిల్స్ అనేవి లేకపోతే దాని ఆధారిత పరిశ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత ఆక్వాకల్చర్ పెరిగింది. ఆక్వాకల్చర్ పెరిగిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లు వచ్చినాయి, ఐస్ ఫ్యాక్టరీలు వచ్చినాయి.
మరి వ్యాపారాలు ఆ 14 యూనిట్లు ఎంతమంది వ్యాపారం ఎంత చేస్తారో దానికి రెట్టింపు వ్యాపారాలు 10 రెట్లు 100 రెట్లు కూడా వ్యాపారాలు ఈ వ్యాపారాలతో మరి దేశ ఆర్థిక పరిస్థితిని కూడా మరి సూచించే విధంగా వాళ్ళ యొక్క ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసేవాడు వీళ్ళంతా. అందువల్ల మేమందరం కూడా ఆయన నేతృత్వంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. ఏఎస్ఆర్టీసీకి కూడా ఒక గుర్తించండి, ఎఫిలియేషన్ అంటే అనుబంధ సంస్థ కింద గుర్తించి ఛాంబర్లో విలీనం చేసుకుని మనకి ఛాంబర్కి ఏదైనా కట్టాలన్నా కూడా వాళ్ళు కడతారు. అలాగే మరి ఈ పోలీస్ స్టేషన్ కూడా అవుతుందని చెప్పి ఆ పని అవ్వకపోతే కూడా ఆయనతోనే ఒక నిర్మమంగా చెప్పాను. నేను ఆయనలాగా ఉంటాం కాబట్టి ఏదైనా ఎవడన్నా పగవకొస్తానన్న భయంగా ఉంటే కదా నాది పూజ ఎవడన్నా రాడు మీకు పోటీకి. దానికి కూడా నేను ఒక బ్యాన్ పెడతాను. 3 ఏళ్ళ దాకా అంతలో వచ్చినాడు. ఎందుకంటే చాలా మల్టీ మిలియనర్స్ ఉండే సంస్థలు ఉన్నాయి ఇందులో, పోలీస్ స్టేషన్ అన్నీ వాళ్ళెవరూ కూడా మళ్ళీ పదవికి రాకుండా 3 ఏళ్ళు బ్యాన్ పెడతాం అని కూడా సూచించడం జరిగింది. వాళ్ళకి అప్లికేషన్లు ఉన్నాయి. ఆ విషయంలో పాపం ఆయన చాలా ప్రయత్నం అయితే చేశారు కానీ చేయలేకపోయారు, పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సర కాలం ఉంది కాబట్టి ఆయన్ని మళ్ళీ పదే కోరుకుంటున్నాం ఏంటంటే అటువంటి పెద్ద ఇండస్ట్రీస్ను ఆ యూనిట్లు కూడా ఛాంబర్కి తీసుకొస్తే ఛాంబర్ యొక్క గౌరవం హోదా పెరుగుతుందని నా అభిప్రాయం. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయాణం చేసి దాని యొక్క మీదైన శైలిలో దాన్ని ఎవరికి తీసుకెళ్ళి పూర్తి చేస్తారని పూర్తి నమ్మకంతో చెప్తూ సెలవు తీసుకున్నాం. సభకు నమస్కారం. మానేపల్లి గుప్తా గారి ప్రెసిడెంట్షిప్లో నేను 3 సంవత్సరాల బట్టి ఛాంబర్కి వర్కింగ్ కమిటీ కింద వెళ్తున్నాను. మొన్న ఫిబ్రవరి నెలలో మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ మీద ఒక క్రాష్ ఒకటి వచ్చింది. 1,500 రూపాయలు ఉన్నదాన్ని 8,000 రూపాయలు చేశారు. అలాగే 3,000 రూపాయలు ఉన్నదాన్ని 15,000 రూపాయలు చేశారు. ఆ టైంలోనేమో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన ఏమీ వచ్చి చేసే పరిస్థితి లేక ఆ రోజు నడుము బిగించి గుప్తా గారు మొత్తం అందరినీ పోగు చేసి మళ్ళా ఛాంబర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడటం, అలాగే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడటం అన్నీ చేసి పూర్వం ఏ విధంగా అయితే ఉన్నదో అదే పాత రేటుకే కట్టించే విధంగా ఆయన అందరితోటి సహకరించి చేశారు. ఈ విధంగా కూడా ఆయన ఎంతో చాకచక్యంగా చేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ అందరితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ చేస్తున్నాను. మాణికా పిల్లల సభ్యులందరికీ శుభోదయం అండి. ఈ రోజున మన ముఖ్య అతిథి ఛాంబర్ ప్రెసిడెంట్ మానేపల్లి గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం. మరి మానేపల్లి గుప్తా గారి గురించి ఇప్పుడు చాలామంది చెప్పారు. మరి యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, ఏ విషయం అయినా సరే స్పీడ్గా వెళ్ళి ఆ పని పూర్తి చేసేదాకా పడుకోరు ఆయన. మరి అలాగే ఈ ఛాంబర్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు ఆయన, మనందరికీ తెలిసిన విషయమే. మరి నాకు తెలిసి కురిసేటి సత్యంగా తర్వాత హైయెస్ట్ ప్రెసిడెంట్గా చేసింది మరి మానేపల్లి గుప్తా గారే. 15 ఏళ్ళ నుంచి 14-15 ఏళ్ళ నుంచి వారు చేస్తూ ఉన్నారు. అంటే సభ్యులకి ఆయన ఎంత నచ్చారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన డెవలప్మెంట్ గురించి అందరికీ నచ్చి వారికి మరీ అవకాశం ఇస్తున్నారు. మరి మన మిత్రులు చెప్పినట్టుగా మన ట్రేడర్స్ని అందరినీ కలుపుకుంటూ మరి ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మరింత పేరు మనకి ఛాంబర్కి రావాలని, అంటే ఆల్రెడీ ఉంది కానీ ఇంకా మంచి పేరు సంపాదించాలని, స్టేట్ లెవెల్లో కూడా మన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంచి పేరు రావాలని మరి ఆ ప్రయత్నం తీసుగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ల మిత్రులందరికీ ధన్యవాదాలు. చవా సుబ్బారావు వచ్చి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కాఫీ క్లబ్ మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు ముఖ్య అతిథి మానేపల్లి గుప్తా గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. ఒక నిమిషం నేను కూడా మాట్లాడతాను. మానేపల్లి గుప్తా గారు టీంలో నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆయన ఏ విషయం అయినా సరే ఆయన తెలియని విషయం ఛాంబర్లో లేదు. అసలు ఏ విషయం అయినా సరే, ఎంత సమస్య వచ్చినా, పూర్వం విషయాలైనా లేకపోతే ఇప్పుడు జరగబోయే సమస్య అయినా ఏదైనా సరే చాలా సింపుల్గా దాన్ని పరిష్కరించగలరు. అది నేను ప్రత్యక్షంగా చూశాను.
కొన్ని సమస్యలకి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా జరగచ్చు. అవి కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒకసారి మా అసోసియేషన్ తరఫున మీటింగ్ పెట్టుకుని మేము మాట్లాడుకుంటుంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఏదో మాట్లాడుకుంటుంటే ఆయన జస్ట్ అలాగే ఛాంబర్లోకి వెళ్తున్నారు. మేము అక్కడ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆయన సడన్గా ఆగి వెనక్కి వచ్చి ఏంటమ్మా ఏంటి మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏంటి అని అడిగారు. అంటే ఎలాగంటే అసలు ఎవరికి మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను వస్తాను, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, మీ పరిష్కారం మీరు కూర్చొని చేసుకోండి, లేకపోతే ఏ డిపార్ట్మెంటే నేను వస్తాను మేము తీసుకెళ్తాను. అంటే మేము ఆయన అడగడం కూడా కాదు, మేము అక్కడ మాలో మేము మాట్లాడుకుంటుంటేనే ఆయన విని వచ్చి దాన్ని నేను తీసుకెళ్తాను, మీకు ఆ సమస్య నేను పరిష్కరిస్తాను. అంటే అలాంటి నాయకుడు కంపల్సరీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాబట్టి అప్పటి నుంచి కూడా నాకు చాలా ఆ విషయం గుర్తొచ్చిన కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. మానేపల్లి గుప్తా గారిని బొకేతో సత్కరించవలసిందిగా కోట్ల నాని గారు, బొడ్డాటి సుబ్బారావు గారు. బంగారాజు గారు కూడా ఒకసారి ఎదరండి. బంగారాజు గారు అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ గారు మీకు రాసేటప్పుడే చాలా ఉంటాయి. అలాగే స్వాగతం సత్కరించవలసిందిగా మా కన్వీనర్ గారు రాంబాబు గారిని, కో కన్వీనర్ గారు శ్రీనివాస్ గారిని ఆహ్వానం. ఇందరు మార్చేస్తాను గ్రాఫిక్స్. అలాగే డ్రై ఫ్రూట్ బాక్స్ ఇవ్వాల్సిందిగా మా పిఆర్ఓ గారు బిఎస్ఆర్ గారిని, మానేపల్లి వెంకటబాబు గారిని ఆహ్వానం. అలాగే మన కాఫీ క్లబ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా గొండు సుధీర్ గారిని, సదరత్ బద్రీ గారిని. తర్వాత కొన్ని సంఘాల నుంచి ప్రత్యేకంగా సత్కరించుకోవాలనుకుంటున్నారు. మీరు వేరే అనుకోవద్దు. కొత్త శ్రీను గారు, తర్వాత కార్మూరు సత్యనారాయణమూర్తి గారు, తర్వాత కంచెల భాస్కర్ గుప్త గారు. ఒకసారి నాని గారు మాట్లాడతారు. ఈయన గురించి ఒక ముక్క చెప్పాలంటే ఛాంబర్లో ఒక లైన్ ఇదేంటంటే అక్కడ నెగ్గుకు రావాలంటే ఈయనే సార్, గాలికి గొడవలు వస్తాయి, గాలి కూడా ఆయన నెగ్గుతూనే ముందుకు తీసుకెళ్తానండి. భాస్కర్ గారు, పులి పక్కన నుంచి ఉంటున్నా కదా యోగా మిత్ర మండలి బిఎండబ్ల్యూ వాకర్స్. ఇలా చూడండి అందరూ ఇలా చూడండి. తర్వాత కుర్సేటి శ్రీకాంత్ గారు. వచ్చినప్పుడే ఫస్ట్ కాయగలదండి కొట్టోడు చూసారా తర్వాత మా ఫెర్టిలైజర్ టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు హనుమంతరావు గారు, ఆయన సన్మానించిన తర్వాత ఒక నిమిషం ఆయన కూడా మాట్లాడతారు. నేను కాసేపు పంచాను బాగా
నాకు ఆనందంగా ఉందో చూస్తున్నాను. డైరెక్ట్ ఇంకా ఎమ్మెల్యే ఇంకా అలా కాదండి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాటి ప్రపోజల్ ఉన్నది, అది కూడా అలంకరించాలి. గుడ్ మార్నింగ్ మెంబర్స్. నేను గుప్తా గారు ప్రెసిడెంట్షిప్లో చిచ్చుగా చాలాసార్లు ఆయనతో కూడా ప్రయాణం చేశాను వర్కింగ్ కమిటీ మెంబర్ కింద. ఆయన ప్రతి విషయంలో చాలా నిర్మోహమాటంగా సిస్టమేటిక్గా ప్రతి అసోసియేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేవాడు. అంటే పవర్ ఇప్పుడు అంటే ఫర్టిలైజర్స్ బిజినెస్ కొంచెం తగ్గింది, కానీ పవర్ ప్రత్యేకించి మా రోడ్డు గురించి ప్రతిరోజు గొడవే. ఎందుకంటే ట్రాక్టర్లు బళ్ళు దీని గురించి అస్తమానం వెళ్తాం, పాపం మళ్ళీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాం, ఫుల్గా సాల్వ్ చేసేవారు. నిజంగా మనకి గుప్తా గారు చేసిన సేవలు చాంబర్కి అమ్మకం. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన చాంబరు తెలియదంటే పార్కింగ్ ప్రాబ్లం లేకుండా బుకింగ్స్ అన్ని పడిపోయాయి. అది పార్కింగ్కి ఏదైనా సైట్ అవైల్ చేయడం కానీ, లేకపోతే ఇది కమిషన్కి చేసి ఇంకో చోట చాంబర్ కడతాం కానీ చేస్తే బాగుంటుందని నా ప్రెసిడెంట్ గారు వినపం. ఈ రోజుకి ఆయనే చెప్పాలి సార్. ఇందాక నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అదే ఈయన ఒక ఆధ్యాత్మికవేత్త. ఈయన ఎంత వ్యాపారం చేసినా మరి ఏదో పరివర్తన ఎలా కలిగిందో ఏంటో తెలియదు, కానీ ముందు నుంచి ఉందో బ్లడ్లో తెలియదు, కానీ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు హనుమత్ ఖాళీ ప్రసాద్ బాబా ఒక ఆశ్రమం ఇక్కడికి తీసుకొచ్చిన కాడి నుంచి అది ఎంతో సుందర వందనంగా, అంటే ఎంతో బాగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ చాలా బాగా అన్ని కార్యక్రమాలు ఆయన ప్రయోజనం చేసుకుని ఆయన తమ్మనపల్లి శివ గారు ఇద్దరు కూడా ఇంకా అందరినీ కూడా ఎంతోమంది రాజులు ఇద్దరు అనుమానమే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మన బిల్డింగ్ కట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అందువల్ల ఆయనకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శుభాకాంక్షలు శుభాభినందనలు. గ్రూప్ ఫోటో అంటే అందరు రండి, అందరు రండి. అందరూ కొంచెం వెనక ఇంకా యువతలు కూర్చోండి, ఇంకా యువతలు కొండి. ఎలా ఉంది వెళ్ళిపోండమ్మా. చేసిన ఈ సంస్కారానికి అర్హత ఉంది లేదు నాకు తెలియదు, కానీ మరి ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో చేసినందుకు మీ అందరికీ కూడా కమిటీ సహకార కమిటీ సభ్యులకి అందరికీ కూడా సరస్సు నుంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా చాంద్ర కామర్స్ అనేది వ్యాపారం యొక్క సమానం. చాంద్ర ఆనాడు నాకు నా కంపెనీకి కూడా మాస్టర్ ఆయన బంగారేస్తే, మరి ఆయన ఆ రోజుల్లో విపరీతమైన విద్యావంతుడైన, ఆ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ చాలా విపరీతమైన దాడులు ఉన్నాయి. ఆ దాడులు చేసి మనం సంఘటితంగా మనం ఏ విధంగా ఎదుర్కోవాలని, అదే ఇక పెద్దలు చెప్పిన మాట అలా ఆలోచించి వ్యాపారం ముందుగా ఎక్కువ బాధతో ఇబ్బంది పడింది రేస్ మిల్లర్స్కి ఎప్పుడైతే డిఫరెన్స్ చూడలేదు, కానీ ఇంకోటి ఇప్పుడు చాలా ఇప్పుడు నాయకత్వం వల్ల అవన్నీ ఇప్పుడు లేవు ప్రస్తుతం. ఆ రోజులు ఎవరైనా విన్నవుతే చాలా 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 ఆ వ్యవస్థలో కూలిపోయింది. అలాంటి సందర్భంలో ఏర్పాటు చేసిన సంస్థ దాని పెద్దలు మరి బంగారాజు గారు, దాని తర్వాత ఎంతో నిర్మాణంగా చేసిన నాగపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత కపట్ నరసింహరావు గారు,
ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మరి అందులో మహానుభావుడు వాళ్ళు చిన్న సేవ చేసుకుంటాను నాకు కూడా అవకాశం ఇచ్చారు. అందుకు మీరు అందరే కారణం. అందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వ్యాపారస్తులు అంటే తెలుగువాడు కాదు, అదొక్కటి మాత్రం అందరి మంది వెళ్తే తీసేయలేదు. నేను ఒక్కళ్ళు వెళ్తే ఒక్కళ్ళు వెళ్తాను, నలుగురు వెళ్తే ఆ బలం లేదు. అది దానికి సరైన నాయకత్వం నేను చాలా మందికి ఉన్నాను. ఈ గడవడి తగ్గకూడదు. ఎక్కడికక్కడ ఇవాళ మీ కాఫీ క్లబ్స్ వస్తే చాలా మంది రష్యంగా కూడా ఉంటుంది. ఏమనుకోవద్దు, చాలా మందికి మీరు మెంబర్షిప్ ఇవ్వట్లేదట. మెంబర్షిప్ తీసుకుని ఓల్డ్ అందరూ దాని కూడా ఉన్నది. మరి మేము సందర్భంగా ఇలాగే ఆనందంగా ఇక్కడికి రాకపోతే ఉదయం పూట ఏదో కోల్పోయినట్టు ఉంటుంది నా ఉద్దేశం. అది ఆ భావన కలిగిందంటే మనసులో అరమరికలు లేకుండా ఒకటే మనసు అయింది. నువ్వు చేసుకుంటున్న కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. ఓకే, నా మేనత కొడుకు బావచ్చు పెద్ద కంప్లైంట్ చెప్పాడు. రాత్రి ఆ యువకుడు గారితో మాట్లాడాను. మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వ్యాపారస్తులందరి యొక్క సమూహం. ఆనాడు ఉన్న సంఘ సభ్యులు 14 సంస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇంకా 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 ఎన్నో సంస్థలు వివరణ వచ్చినాయి. దానికోసం దాదాపుగా ప్రక్రియ అంతా పూర్తి చేస్తాం. కొంతమంది మనలో కూడా ఉంటారు కదా. దాని ఇప్పుడు మనకి గొప్ప వరం ఏంటంటే రాత్రి ఎమ్మెల్యేగాని కలవడానికి వెళ్ళాం. ఆయన మొట్టమొదట పలికిన పలుకు ఏంటంటే గుప్తా గారు మిమ్మల్ని అడిగాను, నేను దేవాలయంలో ఏ ఒక్క వ్యాపారస్తుడు బయట ఉండకూడదు. ఒక్క ఛాంబర్ ఒక్క పిలిపిస్తే కొత్త కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళాలి. మీకు అధికారులు బలంగా సానుకూలం అవ్వాలంటే ఎమ్మెల్యే గారు మొదట ఉన్నప్పుడు మిగతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజులు కొంతమంది అర్థం పెట్టుకొని ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరిని చేర్చుకుంటా ఉన్నాను. ఏదైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గరలో పెడతాం. ఇదే సమస్య చెప్పడం జరిగింది. మరి మొన్న ట్యాక్స్ విషయంలో కూడా అందరూ సహకరించారు. మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు రమ్మని వెళ్తే ఇప్పుడుగా సాయంకాలం అప్పుడు కొద్ది ఇరిగేషన్ రాదు చెప్పాలని నాకు వచ్చింది. శాంపులు నెక్స్ట్ వచ్చిన రమ్మని వస్తారనుకుంటాను. నువ్వు సమస్య పరిష్కారం చేస్తున్నాం, లేకపోతే మేము మా స్టైల్లో మేము చేసుకోమంటాం అంటే వెంటనే అందరినీ పెట్టిన ప్రాపర్ కట్టేసాం. అలాగా ఛాంబర్ ఇచ్చేది మాట్లాడగలిగాం. ఛాంబర్ సంస్థ మనకు ముందు కనుక వ్యక్తిగా మనం ఏమీ మాట్లాడలేం. వ్యక్తిగా మాట్లాడాలంటే స్వప్రయోజనం ఏం పాడైపోతే తెలియదు. అలాంటి సంస్థని మరి బలం చేయాలి. ఇప్పుడు వచ్చిన మెంబర్లు అందరూ కూడా మన ఛాంబర్ సంస్థలే. నా ఉద్దేశం ఎవరో ఒకరు దొరుకుతూ ఉండొచ్చు కాక పైగా అంటే బలం గురించి మాట్లాడకూడదు, మాట్లాడినాం. కాకపోతే బలపడకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. రాబోయే రోజుల్లో కాలం చాలా మార్పులు తీసుకొస్తుంది. ఆ మార్పుకు తగ్గట్టుగా దేవాలయంలో ఏ సమస్య వచ్చినా పెద్దలు మన దగ్గరకు వచ్చి కూర్చునేవారు. ఎవరికి సహకారం కావాలో మనం చేసేవాళ్ళం. అలా స్నేహంతో కానీ రోజులు మారుతుంది. ఎక్కడికక్కడ వ్యవస్థ మారిపోతుంది. ఇది కూడా అక్కడ యూత్ మరి అందరం కలిసి ముందుకు వెళ్దాం. మరి మీతో పాటు మొత్తం కూడా చేసే కార్యక్రమాల్లో నాకు కూడా చాలా భాగస్వామ్యం అవ్వడం కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకరు సెలవు తీసుకుంటూ చేయగలుగుతారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఓటా ట్రాన్స్పై కనకన విజయరామకృష్ణ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన ముందున్నటువంటి అందరికీ సుపరిచితులు, అలాగే ఎవరినైనా సిరిమందహాసంతో పలకరించే వ్యక్తి, అలాగే మన ట్రేడ్లో ఏ వ్యాపారస్తుడికి సమస్య వచ్చినా అది తను చేస్తున్న వ్యాపారానికి వస్తున్నటువంటి సమస్యగా భావించి పరిష్కారం చూపించే డేటా, అలాగే ఆధ్యాత్మిక ప్రకాశి అటువంటి మన
మానేపల్లి సూర్యనారాయణ గుప్తా గారికి ఈ రోజున మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ప్రసంగపడే చిరు సత్కారాన్ని స్వీకరించి మన అందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా వాళ్ళకి ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.